శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి మాజీ ఎంపీ చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయన సతీమణి గడ్డం సరోజ కుమారుడు కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ ఓదెల మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వివేక్ దంపతులకు వారి కుమారుడు వంశీకృష్ణను ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా దేవాలయంలోకి ఆహ్వానించారు. అనంతరం వివేక్ కుటుంబ సభ్యులు మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వివేక్ను శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మల్లేశం యాదవ్ పలువురు పాల్గొన్నారు. ఓదెల మండలంలో మల్లికార్జున స్వామి ఆలయంకి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. మహాశివరాత్రి రోజు అందరు కూడా శివ భక్తులు ప్రజలందరూ కూడా శివాన్ని మొక్కి ఏం సాధించుకోవాలనుకున్నా కానీ ఈరోజు మొక్కి వారు దీవెనార్తులు తీసుకుంటారు. అలాగే ఈరోజు ఇక్కడ ఓదెల మండలంలో చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఎప్పుడు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని పోయేవారు. మా నాన్నగారు గురించి ఈరోజు చాలామంది గుర్తించుకున్నారు. ఈ టెంపుల్ ముందు ఏదైతే సీసీ రోడ్డు వేశారో అప్పుడు ఎంపీ ల్యాండ్స్లో మా నాన్నగారి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అంటే కాకా కుటుంబానికి ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజలతో చాలా సంబంధాలు. ఎక్కడ పోయినా కానీ అందరూ కాకా వెంకటస్వామి గారి గురించి గుర్తు చేసుకుంటారు. వారు ఎంపీగా ఉన్నప్పుడు, వారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు పెద్దపల్లి ప్రజలతో ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఎవరు ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తి వారితో మాట్లాడి వారి సమస్యలు ఏమున్నాయో వారి సమస్యలన్నీ కూడా పూర్తిగా చేసుకున్నారు. ఈరోజు అల్లం సతీష్ కూడా ఇదే గుర్తు చేసుకున్నారు. సార్ ఇక్కడ పాలు మిల్క్ వెండర్స్కి వీళ్ళందరికీ ఒక స్పెషల్ కోచ్ రామగిరి ట్రైన్లో వేయించినారని. అంటే తెలంగాణలో అందరికి తెలిసిన విషయమే. నేను కూడా ఎంపీగా అయినప్పుడు ఇంటర్సిటీ ట్రైను, రామగిరి ఎక్స్ప్రెస్ స్టాపేజు అన్ని చోట్ల ఎక్కడైతే ప్రజలకు ఉపయోగపడుతుందో అన్ని చోట్ల కూడా నేను మా ఎంపీ ల్యాండ్స్ నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు